మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దుర్గాఘాటలో సుమారు ఇప్పటి వరకు 25,000 మంది భక్తులు జల్లు స్నానాలు, నదీ స్నానాలు ఆచరించడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇక్కడ 190 మంది సిబ్బందితో సిపిఆర్ ఉత్తర్వు ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎటువంటి ప్రమాదం జరగకుండా గజేతగాళ్ళని బోట్లు ఏర్పాటు జరిగింది. అలాగే దర్శనానికి వెళ్ళేవారు భక్తులకు కూడా క్యూ లైన్ల ద్వారా ఇబ్బంది కలగకుండా బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. అంతా ప్రశాంతంగా జరుగుతుంది. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున మున్సిపాలిటీ, రెవెన్యూ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నగారు సార్, హలో సార్. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వదనం వందే శివం శంకరం వాగర్ధాయ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మహాశివరాత్రి అంటే గొప్ప శివరాత్రి. ఎందువలన అని చెప్పి అంటారు. స్వామివారు లింగోద్భవ కాలంలో ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో స్వామివారు ఉగ్రరూపంతో ఉంటే భక్తులు కలియుగంలో ఇబ్బంది పడతారని ముందుతో స్వామివారు లింగోద్భవ కాలంలో లింగరూపంగా దర్శనంగా ఇస్తారు. ఆ లింగరూప దర్శనమే స్వామివారికి మహాప్రీతికరము. ఆ లింగరూప దర్శనం లింగోద్భవ కాలంలో స్వామివారికి అన్నాభిషేకం చేయడం కానీ, శివరాత్రి రోజునాడు ఇటువంటి విశేషం కార్యక్రమాలు చేయడం కానీ స్వామివారు మహాప్రీతికరము. కాబట్టి శివరాత్రి రోజునాడు ప్రతి మానవుడు ఎందుకు సరే ఒక భక్తితో స్వామివారికి ఒక పుష్పం కానీ లేదా శివాయ నమః అని చెప్పి నామస్మరణ చేస్తే కోటి ఫలితం వస్తుంది అని చెప్పబడింది. కాబట్టి ప్రతి మానవుడు శివాలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన కృపకు పాత్రలు కాలి మన అష్టకష్టాలను కూడా పోయి అష్టైశ్వర్య కలగాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ అష్టదరిద్రాలు ఎటువంటి ఉన్నా కూడా తొలగిపోవాలంటే ఈ యొక్క రోజునాడు శివనామస్మరణ చేయడం చాలా విశేషమైనది.
లింగోద్భవాలు లింగరూప దర్శనం చేయడం ఇంకా విశేషము. కాబట్టి 50 మంది భక్తులు కూడా వచ్చి లింగోద్భవ కాలంలో లింగరూప దర్శనం స్వామివారికి, ఎందుకంటే అదే సమయంలో విశేషంగా చెప్పబడిందంటే స్వామివారు ఆ సమయంలో మాత్రమే ఒక లింగ రూపంలో దర్శనం ఇస్తారన్నమాట. ఆ లింగ రూపం దర్శనం ఇవ్వడం వల్ల మన యొక్క స్వామివారి ఉగ్ర రూపం చూడలేం. కాబట్టి ఆ లింగ రూపం శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, స్వామివారు శుద్ధ స్ఫటిక శంకాశం శినేతం శృతికంఠం, శుద్ధ స్ఫటికంగా ఉంటారు. స్ఫటికం అంటే ఏమిటి? స్వామివారు స్ఫటికలింగంలో ఎంత తెల్లగా పాలైతే ఉంటాయో అంత దానికన్నా స్ఫటికంగా ఉంటారు. కాబట్టి ఆయన స్వామివారి శాంతరూపంగా ఉంటారు. అందరూ కూడా వచ్చి భక్తి శ్రద్ధ స్వామివారికి దర్శనం చేసుకొని కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు 3 ప్లేసుల్లో ఏర్పాటు చేస్తున్నారన్న దేవస్థానం వారు. 3 ప్లేసుల్లో హాస్టల్ ప్లేసుల్లో ఖాళీగా ఉందండి. ఆడవారి పక్కన మాత్రం ఉండడం వరకు ప్రతిరోజు హాస్టల్ ప్లేస్ దగ్గర ఖాళీగా ఉందండి. యూనివర్సిటీలో వెళ్ళిన భక్తులు మెట్లు దిగేటప్పుడు చూసుకొని మెట్లు దిగాలని. మెట్లు దిగిన భక్తులు ముందుకు వచ్చేయాలండి. మీరు వెళ్ళడానికి దారి అది కాదండి, ముందుకు వచ్చేయాలండి. ముందంతా కూడా ఖాళీగా ఉందండి. మీరు స్నానం చేసి వెళ్ళేదాన్ని కూడా అడగండి. దొంగలు ఎందుకు ఉంటారంటే భక్తులు గమనించి ముందుకు రావాలండి. వాళ్ళకి రావాలండి. ఈ గురించి ఇక్కడ మీ మిస్సెస్ గారు ఎదురు చూస్తున్నారండి. మనోడా హిందూ రావు గారు రావు గారు రావు గారు ఆయన తప్ప మిగిలినందరూ పిలిచారు. మెట్టింగ్ దిగిన భక్తులు ముందుకు వచ్చేయాలండి. మెట్టింగ్ దిగిన భక్తులు అక్కడే ఆగడాలంటే ముందుకు వచ్చేయాలండి. ముందంతా కూడా సెక్యూరిటీ వారు ముందుకు పంపించేయండి. ముందుకు వస్తే వాళ్ళు అడగడానికి కూడా రావాలి. మెట్టింగ్ దగ్గర కూడా ఖాళీగా ఉంది. స్నానాలు చేసే కూడా ఖాళీగా ఉంది. ముందుకు వచ్చేయాలండి.
స్టేషన్ దగ్గర కన్నా రావాల్సిందిగా కోరుతున్నాం. పార్వతి గారు కింద మోటార్లు పెట్టి తాగుతారు. ఎక్కడి నుంచి వస్తా పైన జయదేవరావు ఇక్కడే ఉండదా అమ్మా ఐరన్ పైప్ 3 ఏర్పాటు చేస్తున్నారని దేవస్థానాలు మూడింటిలో మార్కెట్ దగ్గర ఉన్న రోజులు ఖాళీగా ఉండాలని ఆదాయ పట్ల మార్చుకున్న వరకు మార్కెట్ దగ్గర ఉన్న రోజులు ఖాళీగా ఉండాలని ఆదాయ పట్ల మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాయిస్ అక్కడ తీసుకెళ్ళి ఇస్తున్నావా గురుగారు?